ఆది దంపతులై సమస్త సృష్టికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి శ్రీ శంకరాచార్యులు గారు రచించిన ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ స్తోత్రంలో పార్వతీ పరమేశ్వరులు పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన వారిగా కనిపిస్తారు. నిజానికి పార్వతీ పరమేశ్వరులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు, పరస్పర పూరకమైన రెండు దివ్యశక్తుల ప్రతీకలు. పార్వతి లేనిదే పరమేశ్వరుడు లేడు, పరమేశ్వరుడు లేనిదే పార్వతీదేవి లేదు. పరమేశ్వరుడిలో అర్ధభాగం పార్వతీదేవి. ఈ సమస్త ప్రపంచాన్ని దయతో సృష్టించి పాలించే తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులు. ఎటువంటి మనస్పర్ధలు ఉన్న భార్యాభర్తలైనా ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని విని అర్థం చేసుకుని పార్వతీ పరమేశ్వరుని వలె అన్యోన్యంగా మెలగాలని ఆ ఆది దంపతులను ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అతికినట్లు అభిప్రాయాలు, అభిరుచులు కలవడం అనేది కేవలం ఊహ మాత్రమే అని దంపతులు గ్రహించాలి. అనేక విషయాలలో పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు అత్యంత అన్యోన్యమైన జంటగా వెలుగొందుచున్నారు. ఈ సమస్త ప్రపంచాన్ని దయతో పాలిస్తున్నారు. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మనం వారినే తీసుకుందాం. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో ఆ దంపతుల మధ్య అనుబంధం చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ఝణత్క్వణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాలా కవితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయై నమః శివాయై చ నమః శివాయ అంబోధర శ్యామల కుంతలాయై తటిత్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ఏతత్పఠేదష్టక నిష్టదమ్యో భక్త్వా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా చాన్య సమస్త సిద్ధిః ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచిత అర్ధనారీశ్వర స్తోత్రం.